కవిత వ్యక్తిత్వం ఎలాంటిది? అసలు ప్రెజెంట్ ఆమె ఆ అడుగులు ఎటువైపు వేస్తుంది? కవిత అమెరికాలో ఉండేది మేము హ్మ్. ఉద్యమంలో ఉన్నప్పుడు. హ్మ్. కవిత కానీ, రాము కానీ, కేటీఆర్ ఆయన తారక రామారావు, ఇవాళ కేటీఆర్ వీళ్ళు అమెరికాలో ఉండేది. అమెరికాకు బతుకు తెరువు కోసం పోయింది వీళ్ళు. అమెరికన్ ప్రెసిడెంట్ ఉత్తరం రాస్తే పోలే, అమెరికాకు పోయిండు బతకడానికి. సరే ఆడ బతుకు, ఇక్కడి బతుకు అక్కడి బతుకు కంటే బాగున్నదని వచ్చి ఇలా చేరిండు. కల్వకుంట్ల కవిత అడుగులు కాంగ్రెస్ వైపు పడతానట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కనుసన్నల్లో మెదులుతాను. రేవంత్ రెడ్డి కనుసన్నల్లో మెదులుతాను. తెలంగాణ ఉద్యమం టైంలో తెలంగాణ ఉద్యమ టైంలో ఈ కంపెనీ ఉన్నది. ఈ కంపెనీలో ఇదేం కంపెనీ? ఎడికోర్. ఈ కంపెనీలో రేవంత్ రెడ్డి వన్ ఆఫ్ ది డైరెక్టర్, కల్వకుంట్ల కవిత వన్ ఆఫ్ ది డైరెక్టర్. తెలంగాణ మూమెంట్ జరిగే టైంలో వీళ్ళిద్దరి యొక్క సాన్నిధ్యం అది. అంటే బిజినెస్ వ్యాపారం చేసుకోవచ్చు, బిజినెస్లో ఎవరైనా పార్ట్నర్ ఉండొచ్చు. ఆయన కూడా వ్యాపారం నుంచి వచ్చినాడు. రేవంత్ రెడ్డి నిజాయితీగా చెప్పిండు ఏమని, నేను 150 రూపాయలు జేబులు వేసుకొని వచ్చిన ఇక్కడికి, నేను ప్రింటింగ్ బాగా చేసేవాడిని, దాంతో నేను ఈ స్థాయికి ఎదిగిన, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన. అంటే ఈ విషయంలో కల్వకుంట్ల కవిత కూడా ఒక బిజినెస్లా ఆయనను పార్ట్నర్గా పెట్టుకున్నమాట నిజం. దాని తర్వాత పూర్తి కొనసాగింపుగా లేనట్టున్నది. మధ్యలో ఆయన డిస్కార్డ్ అయ్యి వెళ్ళిపోయాడు. ఆయన పాలిటిక్స్, ఆయన విధానం. ఈమె కవితనేమో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు అయింది, ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండే అన్నాడు. అంటే ఇవన్నీ ఎవి చూసినా, ఇప్పుడు కవిత మందలింపులు చూసినా, ఇప్పుడు వాళ్ళ భావన టార్గెట్ చేసిన, లేకపోతే కేటీఆర్ను టార్గెట్ చేసిన, కేసీఆర్ టార్గెట్ చేసిన, ఇవాళ ఎమ్మెల్యేల మీద అందరి మీద టార్గెట్ చేసి మాట్లాడుతా అంటే వాళ్ళు కూడా టార్గెట్ చేసి మాట్లాడతాను లేను. ఇదంతా ఎడుదారి తీస్తుంది, కేసీఆర్ తలకు బిగుసుకుంటుంది ఇదంతా. అంటే ఆమె దృష్టిలో డబ్బులు తప్ప. ఇలా మల్లారెడ్డి ఎంబడి పడ్డది. మల్లారెడ్డి ఏదో తిరిగి సంతృప్తి చేసుకుంటాడు, ఆమె మచ్చిక చేసుకుంటాడు. అంతకంటే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండే ఆయన ఎంబడి పడ్డది. ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆయన కూడా చాలా గట్టిగా మాట్లాడండి ఆమె మీద. ఇవన్నీ ఎడుదారి ఇస్తానంటే టీఆర్ఎస్ పల్సర్ అవుతాను, కేసీఆర్ పల్సర్ అవుతాడు. ఆయన ఆరోగ్యం ఇదివరకే బాగాలేదంటాను, ఇంకా ఆరోగ్యం ఇంకింత క్షీణించే స్థితి ఉన్నది. పార్టీకో ఆయనే ఆయువు పట్టుగా కనిపిస్తాడు. మరి ఆయన లేకపోతే ఈ పార్టీ అయితే ఉండేటట్లేదు. టీఆర్ఎస్ను కేటీఆర్ నడపలేడు. ఎందుకంటే కేటీఆర్ యొక్క శక్తి సామర్థ్యాలు సరిపోతలేవు. ఏమున్నా వాళ్ళకు గ్రామీణ లీడర్ ఉన్నమాట నిజం, గ్రామీణ లీడర్ ఉన్నమాట నిజం, కానీ క్యాడర్ లేదు. 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ కనుక ఉన్నోళ్ళందరూ వాళ్ళు డైరెక్ట్ మోడీ కనెక్షన్ మెయిన్. కానీ బీజేపీ నాయకత్వ వైఫల్యంతో వాళ్ళకు దారి తెన్ను లేకుండా అయింది. ఇవాళ పంచాయతీరాజ్ ఎన్నికలల్లో ఫస్ట్ ఇంత వ్యతిరేకత ఉన్నా కూడా ఫస్ట్ పొజిషన్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఎందుకుంది అంటే ఇవాళ అధికారం, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి వీళ్ళందరూ పనిగట్టుకొని ఆల్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీ మలుగుతా అంటే తెలంగాణ మాత్రమే వెలుగుతారు. దీనికి పూర్తిగా బాధ్యత వహించాల్సింది బీజేపీ పార్టీ. దీనికి పూర్తిగా బాధ్యత వహించింది బీజేపీ పార్టీ. 8 పార్లమెంటు సీట్లు వచ్చినాయి, 35 సీట్లు, 35% మన ఓట్లు వచ్చినాయి. దాన్ని సొమ్ము చేసుకోకపోవడం బీజేపీ యొక్క అసహాయత. అదేవిధంగా లీడరు టీఆర్ఎస్కి ఉన్నాడు కనుక లీడర్ ఉన్నాడు, కానీ టీఆర్ఎస్ క్యాడర్ లేదు. 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు ఉన్నోడు ఆనాడు యువకులు ఎవరైతే ఉన్నారో ఆనాడు యువతరం అంతా ఉద్యమం వైపు ఉండే, ఈనాడు యువతరం అంతా డైరెక్ట్ మోడీ వైపు ఉన్నారు.
కానీ సొమ్ము చేసుకున్నట్లో బీజేపీ అసహాయత కనిపిస్తూ ఉన్నది. అందుకనే వీరికి దిక్కు లేదు, ఆయనకి శక్తి లేదు. బాగా ఆలోచించుకోవాలి. జూబ్లీ హిల్స్ ఎన్నికను కూడా మొన్న చవి చూసిండ్రు. బీజేపీ పార్టీ 3rd పొజిషన్కి వెళ్ళిపోయింది. కంఫర్టబుల్ మెజారిటీలో పార్లమెంటు ఓట్లు సంపాదించింది, కంఫర్టబుల్ మెజారిటీ సంపాదించింది. కానీ ఆమె వాళ్ళు ఏ స్థాయికి వేయండు, 3rdలో సోక్తయింది, డిపాజిట్ సోక్తయింది. ఆ స్థాయికి కారణం ఏంటిది అన్వేషించుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే దేశం అంతటా కూడా బీజేపీ ప్రభంజనం వీసిన, పశ్చిమ బెంగాల్ కూడా కైవసమైనా తెలంగాణ కైవసం అయ్యేటట్లేదు. దానికి ప్రధాన కారణం బీజేపీ ఓల్డ్ నాయకత్వమే. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. ఓల్డ్ గోల్డ్ ఎందుకు అయితలేదు? మరి గోల్డే అయితే మీరు ఇద్దరే ఉన్నారు కదా పార్లమెంట్ మెంబర్లు, ఆ ఇద్దరు మంత్రులే ఉన్నారు. ఇప్పుడు 6 పరాయి పార్టీలే కదా. టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు, కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు కదా. తది మా 6. అదే 8 మంది పార్లమెంట్, 8 మంది అసెంబ్లీ మెంబర్లు కాదు, ఏది బీజేపీ కాదు. వాళ్ళు 8 మందికి 8 మంది పరాయి పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. అలా రాజాసింగ్ను పోగొట్టుకున్నావు రాగానే. ఇవాళ అధ్యక్షుల వారికి ఒక నేను మొత్తం 17 జిల్లా పరిషత్లకు వెళ్తానన్నాడు, ప్రతి గ్రామ పంచాయతీలో పోటీ చేస్తానన్నాడు. ఒక ఊళ్ళో పోలేదు ఇప్పటి వరకు. మీరు ఒక ఊళ్ళో అడుగు పెట్టలేదు. ఏ విధంగా ముందుకు తీసుకుపోతారు? మీకు బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది, మామూలు అవకాశం రాలే. ఈ అవకాశాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తాను? సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకా 3 ఏళ్ళ టైం ఉన్నది. కానీ 3 ఏళ్ళ టైంలో కూడా మీరు ముందర పడతారని అనిపించలేదు నాకు. వీనికి దిక్కు లేదు, ఆయనకి శక్తి లేదు. కాబట్టి కంపల్సరీ టీఆర్ఎస్ బీజేపీ రేపు కలిసి పోటీ చేయవలసిన అవసరం ఉన్నది. కానీ అందులో కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ అక్కర్రాడు. హరీష్ రావుకు నాయకత్వం అప్పచెప్పి టీఆర్ఎస్ను ఉన్న టీఆర్ఎస్ను దక్కించుకోవాల్సిన అవసరం వాళ్ళకున్నది. ఈ బీజేపీకి కూడా నాయకుడు లేడు. నేను గ్రామ ప్రాంతాలలో తిరుగుతా అంటే వానికి ఇయ్యాల కూడా వానికి గులాబీ అంగి దొడుక్కొని తిరిగేటోడు ఉన్నాడు, కనిపిస్తాడు. కానీ మనోడు కనిపించలేడు. అందుకనే ఒకరికి లీడర్ లేడు, ఇంకొని క్యాడర్ లేడు. కాబట్టి ఖచ్చితంగా మీరు పొత్తు కలిసి రేపు రాబోయే 3 సంవత్సరాల తర్వాత ఈ బీసీ నినాదం కూడా మామూలు నినాదం లేదు. ఆ నినాదాన్ని కూడా సొమ్ము చేసుకోవాల్సినంత అవసరం ఉన్నది. కాబట్టి ఇది నేను ఒక ఎల్డర్గా, మీరు నన్ను మీటింగ్లకేం పిలువరు, జిల్లా పార్టీ మీటింగ్ పిలువరు, రాష్ట్ర పార్టీ మీటింగ్ పిలువరు, కనీసం సలహా కూడా అడగరు. కానీ నేను ఒక ఎల్డర్గా, నేను జంగారెడ్డి కాలం నుంచి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేశాను. నేను ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ ఆకాంక్ష కోసం, వెంకయ్య నాయుడు చేసిన పురుషార్థం కోసం నేను టీఆర్ఎస్కు 20 ఏళ్ళు పోవాల్సిన అవసరం ఏర్పడ్డది. నా వయసు అంతా టీఆర్ఎస్లో అయిపోయింది. కాబట్టి మీ వయసు అయిపోకుండా ఈనాడున్న బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, ఇవాళ మా ఈటల రాజేందర్ గారు కానీ, మీరందరూ ముసలోళ్ళు అయినాక కూడా బీజేపీ ప్రభుత్వం వస్తుంది. కానీ మీ కాలంలోనే వచ్చేటట్టు చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను అనుకుంటున్నాను. కానీ మీకైతే మంచిది కాదు. బీజేపీని బొందబెట్టకండి, దాన్ని దక్కియండి బీజేపీ నాయకత్వానికి. టీఆర్ఎస్ నాయకత్వం కూడా కవిత అకావికలం చేస్తుంది. కేసీఆర్ ఆరోగ్యం మంచిగా లేదని వింటాము. ఈ అకావికలం చేసిన ఈ నాయకత్వం, పోంగా దక్కిన నాయకత్వాన్ని వాళ్ళను లీడర్ల రూపంలో చూసుకొని కొంత రాజకీయ భవిష్యత్తుని చూసుకుంటే హరీష్ రావు గారికి ముందట నెట్టాల్సిన అవసరం కేసీఆర్కు ఉన్నది.